సమస్త పాప భారము మోయించిన ప్రభు బిడ్డలారా, ప్రయాగరాజ్కి రండి. నేను మీకు ప్రాయశ్చిత్తాన్నిచ్చి మోక్ష ప్రాప్తిని ప్రసాదించదను. నుంచి మేము నేరుగా వెళ్ళాల్సింది ఇప్పుడు ప్రయాగరాజ్కి. ఆ విధంగా మేము ఉదయం 5:30 గంటల ప్రాంతానికల్లా మేము ప్రయాగరాజ్ దగ్గరలోకి చేరుకున్నాము. చల్లని వాతావరణం అవన్నీ చూస్తూ ఉంటే మనసుకి ఒక ఈ పులకింత లాంటిది కలిగిందన్నమాట. అలా మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. హాయిగా పడుకున్నాడు చూడండి. నిద్రకి సుఖం ఎరగదు అనేది సామెత నిజమేమో అని ఇతను చూస్తే నాకు అనిపించింది. రావడం ఆనందం మాత్రం నేను మాటల్లో వర్ణించలేను. ఎటు చూసినా జనమే, ఎటు చూసినా భక్తి పారవశ్యమే. అసలు నిజామాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్ళడానికి మేము సన్నద్ధమైపోయాం. మధ్యలో నాగ్పూర్లో స్టే చేసామన్నమాట. అక్కడ కాసేపు ఉండి జీరా రైస్ లాంటివి తినేసి, ఇంటి నుంచి తెచ్చుకున్న చపాతీలు కూడా తినేసి అక్కడి నుంచి బయలుదేరాము. తరువాత మేము జబల్పూర్ మీదుగా వెళ్ళడానికి సన్నద్ధమైపోయాం. ఒకరి తర్వాత ఒకరం డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాం. తర్వాత మా వాళ్ళకి ఇంకో దగ్గర టీ తాగాలనిపించింది. అందుకని ఆ టీ కొట్టు దగ్గర ఆపారు. నేను మాత్రం ఏం తాగలేదు. ఒక చిన్న స్వీట్ ముక్క మాత్రం తీసుకొని తిన్నాను. ఇంకోటేంటంటే నార్త్ ఇండియా వాళ్ళకి స్వీట్ అంటే చాలా ఇష్టం. ఇంకా కాస్త ముందుకెళ్ళాక మార్నింగ్ నాకు తెలిసి 3 అవుతుంది. అక్కడ పొగలు కక్కుతున్నాయి కాబట్టి మేము కూడా ఆ పొగల్ని అలా అలా ఆస్వాదిస్తూ మేము కాసేపు అలాగే చిన్న పిల్లల్లాగే ఆడుకున్నాము. తరువాత మా వాళ్ళు అదే రాత్రి అదే హోటల్‌లో 3:30 ఆ టైంలో తినేస్తున్నారు. ఏం తింటున్నారో తెలుసా? చపాతీ. అంత పొద్దున నా వల్ల కాదు బాబు నేను తిననులే అని చెప్పేసి నేను వాళ్ళని తినమని చెప్పాను. నేను మాత్రం ఆరు బయట అలా చలిమంటల్లో కూర్చున్నాను. వాళ్ళు తినేసి నా దగ్గరికొచ్చి కూర్చున్నారు. మళ్ళీ టీ తాగుతావా అని అడిగారు. అంత పొద్దున్న నాకు టీ అలవాటు ఏమని లేదని చెప్పాను నేను వాళ్ళకి. అలా మేమందరం అక్కడ కూర్చున్న యూపీ వాళ్ళతో మేము మాట్లాడుతున్నాము. అక్కడి స్థితిగతులు ఎలా ఉంటాయి? ఏం చేస్తుంటారు? వాళ్ళ యొక్క డైలీ వేతనం ఎంత? ఇలా మా యొక్క చర్చ అనేది వాళ్ళతో జరిగింది. అక్కడి నుంచి మేము నేరుగా వెళ్ళాల్సింది ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌కి. ఆ విధంగా మేము ఉదయం 5:30 గంటల ప్రాంతానికల్లా మేము ప్రయాగ్‌రాజ్ దగ్గరలోకి చేరుకున్నాము. అక్కడ ఒక్కసారి పొద్దున్నే చూసేవరకల్లా ఆ కొండ ప్రదేశాలు, చల్లని వాతావరణం అవన్నీ చూస్తా ఉంటే మనసుకి ఒక ఈ పులకింత లాంటిది కలిగిందన్నమాట. అలా మేము కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. ఆ ఎత్తైన కొండ ప్రాంతాల్లో. ఇంకాస్త దూరంలో ఇంకో 30, 40 కిలోమీటర్ల దూరంలో ప్రయాగ్‌రాజ్ వస్తుందనగా అలా కాసేపు ఆ చల్లగాలికి ఉదయాన్నే కొన్ని ఫోటో స్టిల్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత చూసుకుంటే అక్కడ ఉండే కొన్ని ఊర్లు ఎలా ఉన్నాయంటే చూడడానికి ఒక మండల్లాగే ఉన్నాయి కానీ బయట చాలా ఇళ్ళలకేంటంటే ఒక ప్లాస్టర్ అనేటిది ఏంటి గోడలకేస్తారు కదా! ప్లాస్టర్ అనేటిది మనకు కనిపించట్లేదు. ముందర చూస్తున్నారు కదా! ఆ ట్రాక్టర్‌ని చూడండి. ఒక లారీకి ఏ విధంగా వేస్తారో టైర్స్ ఆ విధంగా వేశారన్నమాట. అది చూసి మా వాళ్ళు కొంచెం నవ్వుకున్నారు. అది ఏంటి అని జెప్పి. బట్ డెవలప్‌మెంట్ మాత్రం అక్కడ శూన్యం. మనం దాన్ని చూడడానికి లేదు. చూసారు గదా! అక్కడ బంగ్లా కుడివైపులో చూసారు గదా! ప్రతి ఒక్క ఇల్లుకి ఏంటంటే ప్లాస్టింగ్ అనేది లేదు. వాళ్ళు మరి అలా ఎందుకు కట్టుకుంటున్నారో మనకు తెలీదు. మళ్ళీ ఇంకో ట్రాక్టర్ రాగానే మన వాడన్నాడన్నమాట. చూసారా ఇక్కడ ఏ విధంగా ఉంది అని. ఆ ప్రయాగ్‌రాజ్‌కి వెళ్ళే 15 కిలోమీటర్ల దూరం నుంచి మాకు ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయిపోయింది. అప్పటికి సమయం ఉదయం 8 గంటలవుతుంది. కానీ మాకు కుడివైపున చూస్తేనేమో ఏం వెహికల్స్ అనేటివి లేవు. కానీ ఎడమ వైపు మాత్రం చాలా వెహికల్స్ ఉన్నాయి. అలా ఏదో విధంగా మధ్యాహ్నం 11 గంటల వరకి మేము పార్కింగ్ చేసుకునే ప్లేస్‌కి మాత్రం రావడం జరిగింది. ఇలా మేము ట్రాఫిక్‌ని దాటుకుంటూ రమారమి పొద్దున 8 గంటల నుంచి 11 గంటల వరకి అలాగే ట్రాఫిక్‌లోనే ఆ యొక్క కార్‌ని నడుపుకుంటూ వచ్చామన్నమాట. తర్వాత ఒక స్కూల్‌లో మేము మా కార్‌ని పార్క్ చేసి ప్రయాగ్‌రాజ్ అదే స్నానాల ఘాట్ వైపు మేము నడక చేయడం జరిగింది. మా వెనకాల ఎంతోమంది హరోం హర, హర హర మహాదేవ, శంభో శంకర అంటే నినాదాలతో అందరూ నడుస్తూ ఉన్నారు. వాళ్ళతో మేము కూడా నడుస్తూ ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది. మేమెందుకంటే ఈ పుణ్యస్నానం ఆచరించడానికి, ఈ అమృత స్నానం ఆచరించడానికి ఎంతోమంది భక్తులు విచ్చేస్తున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా నడుస్తూనే ఉన్నామన్నమాట. ఈ విధంగా అనేక మంది భక్తులు వెళ్తూనే ఉన్నారు. చాలామంది వస్తూనే ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తున్నామన్నమాట. అప్పుడు ఏంటంటే నేను ఒకటి గమనించాను. దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేశాను. ఆ వీడియో చేసిన తర్వాత మీరే అంటారు అసలు ఏం జరుగుతుందనేది. చూస్తున్నారా? గమనించారా? గమనించారా? ఇక్కడ గమనించిన వాళ్ళకు మాత్రం చాలా తెలివి పరులండి.
ఏం గమనించారో అనేది ఒక్కసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. దీని గురించి ఒక స్పెషల్ వీడియో ఉంటుంది. అది మాత్రం తప్పకుండా మిస్ కావద్దు. ఇంకోటేంటంటే ఇక్కడ డెవలప్‌మెంట్ అంటూ ఏమి ఎక్కువ ఉండదండి. చాలా ఇళ్లల్లో చూసాను నేను. ఇప్పటికీ పిడకలనేటివి ఒక స్టోర్‌గా చేసుకొని పెట్టుకుంటున్నారు. మరి అలా ఎందుకు పెట్టుకుంటున్నారనంటే, మరి గ్యాస్ అనేది వీళ్ళకు దొరకకనా అనేది నాకు తెలీదు కానీ, ఇప్పటికి పిడకలనేటివి చాలామంది స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఒకతనైతే ఇక్కడ ఒక ఆవిడ ఒక కొబ్బరికాయలు, టెంకాయలు అన్నీ అమ్ముకుంటా ఉంటే, ఒకతను మాత్రం తెచ్చినట్టే ఈ విధంగా ఇక్కడ పెట్టేసి, వాటర్ బాటిల్స్ పెట్టేసి, ఆ విధంగా ఎంత చక్కగా హాయిగా పడుకున్నాడో చూడండి. నిద్రకి సుఖమెరుగదు అనేది సామెత నిజమేమో అని ఇతన్ని చూస్తేనే నాకు అనిపించింది. ది వరల్డ్స్ బెస్ట్ సెల్లర్ అని చెప్పేసి మేము కొంచెం నవ్వుకున్నామన్నమాట. ఇదే దారిలో ఏంటంటే మాకు జీరా రైస్ దొరికింది రూ. 20 కప్పు. ఆ రైస్‌తో మేము కడుపు నింపేసుకున్నాము. తరువాత మేము ఇక్కడ గంగా క్షేత్రానికి వచ్చాము. చాలామంది గంగామయ్యే అని చాలామంది అరుస్తా ఉన్నారు. నేనేంటంటే ఒక స్టిల్ తీయవా అని వచ్చిన రవితో చెప్పానన్నమాట. అక్కడ అశేష జనవాహినిలో ఏ విధంగా తీసుకోవాలో అర్థం గాక ఈ విధంగా మీ ముందుకొచ్చేసి నేను ఈ ప్రయాగ్‌రాజ్ దగ్గర నేను ఫోటో తీసుకోవడం గానీ, లేదంటే ఒక చిన్న వీడియో గానీ తీసుకోవడం జరిగింది. అక్కడ మా వాళ్ళకి గూడా చెప్పాను. చూడండి ఒకసారి ఇటు చూడండి ఎలా ఉంది. నేను వీడియో తీస్తున్నాను. దీన్ని నేను యూట్యూబ్‌లో పెడతాను అని చెప్పానన్నమాట. అక్కడ చూడండి ఎంతమంది జనం వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. పోయేవాళ్ళు పోతూనే ఉన్నారు. వామ్మో! జనజాతర అంటే ఏదో అనుకున్నాను గానీ, ఎటు కన్ను చూపు మేరలో ఇంతవరకు నేను ఆకాశాన్ని చూశాను గానీ, మొట్టమొదటిసారి కన్ను చూపు మేరలో కూడా మనకి మొత్తం జనాలే కనిపిస్తున్నారన్నమాట. ఇక్కడ నాకు వేసవి గాలులు పీల్చి అనేది ఒకటొస్తుంది చూసారా? గంగై పొంగే మనసు కవితల్లే రాసెను మది అనే ఒక సాంగ్ ఉంటుందన్నమాట. నాకేంటంటే గంగా అనేది నాకు గోదావరి నది దగ్గరికి నేను చాలా సార్లు వెళ్ళాను గానీ, గంగా మయ్య దగ్గరికి, గంగమాత దగ్గరికి మొదటిసారి రావడం ఆనందం మాత్రం నేను మాటల్లో వర్ణించలేను. ఎటు చూసినా జనమే, ఎటు చూసినా భక్తి పారవశ్యమే. అసలు ఎలా ఉంది అనంటే ఒక వేరే లోకానికి వచ్చినంత ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది. అదే విధంగా ఇక్కడ నేను కూర్చొని కొంచెం ఫోటోలకి స్టిల్స్ ఇవ్వాలని అనుకున్నాను. అదే విధంగా ఒక చిన్న డైలాగ్ గూడా ఉంటుంది. అది ఏంటనేది ఇప్పుడు మీరు వినండి. వింటే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. అది నాకు సంబంధం లేదు. ఎవరైనా ఏ విధంగా ఫీల్ అయినా కానీ. తర్వాత నేను గంగా స్నానం ఆచరించిన తర్వాత మా వాళ్ళన్నారు నాకు కొంచెం బోట్‌లో వెళ్దామా అని జెప్పేసి, వెళ్దాము అనేసరికి అక్కడ వీఐపీ సెక్షన్‌కెళ్ళమని జెప్పారు. ఇప్పుడు ఓ డైలాగ్ ఉంటుంది. అదొకసారి వినండి. అదేంటో వినే ముందు మీరు ఇక్కడ ఒక అబ్బాయి వస్తున్నాడు. నేనేమో చెప్తున్నానని చెప్పి అలాగే చూసాడన్నమాట. బట్ సరిగ్గా కెమెరా అనేది రాలేదని చెప్పి ఇంకో 2, 3 టేక్స్ తీసుకున్నాను. తర్వాత అది ఓకే అయిపోయిందనుకుంటాను. అక్కడ చూడండి ఒక చిన్న పిల్లోడొస్తాడు ఇప్పుడు. వచ్చి నన్ను అలాగే ఒక బిత్తరపోయి చూస్తాడన్నమాట. మా వాడు దాన్ని జూమ్ చేసి చూపించాడు. వెనకాల మాత్రం చూడండి వామ్మో! అక్కడ వెనకాల మాత్రం త్రివేణి సంగమం అది. ఆ సంగమానికి తర్వాత ఎళ్తాము. సమస్త పాప భారము మోయిచున్న ప్రభు బిడ్డలారా, ప్రయాగ్‌రాజ్‌కి రండి. నేను మీకు ప్రాయశ్చిత్తాన్నిచ్చి మోక్ష ప్రాప్తిని ప్రసాదించెదను. విన్నారు కదా! ఎవరి మనోభావం దెబ్బతిన్నా మనకవసరం లేదు. ఇక్కడ పుణ్యస్నానం, అమృత స్నానం ఆచరించి అలా నీటిపై కాసేపు తేలియాడుతూ అలా గంగమాతలోనే ఒడిలోనే అలా నిద్రపోవడానికి ప్రయత్నం చేశాను. మా వాళ్ళు ఇంకొకసారి వన్స్ మోర్ అన్నారు. అసలు ఎలా నేను నీళ్ళపైన తేలియాడుతున్నానో వాళ్ళకి అర్థం కాలేదు. ఒకసారి వినండి వాళ్ళ మాటల్లోనే. ఘోర రుద్రాయ విశ్వ రుద్రాయ మూల రుద్రాయ మూల రుద్రాయ. తరువాత గంగా నది నైట్ వ్యూ ఎలా ఉంటుందో, మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నెక్స్ట్ కాశీ నగర వీధుల్లో దాంతోపాటు మణికర్ణిక ఘాట్ కూడా చూపిస్తాను. జై శ్రీరామ్, హర హర గంగే.